హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా పెళ్లి రోజుకి మేము శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వెళ్ళి స్వామివారి వ్రతం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను సోమదేవపల్లి పెళ్ళికి వెళ్ళాను కదండి, ఆ పెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరుగుతుందన్నమాట. అందున సేమ్ ఆ పెళ్ళి జరిగే రోజు మా పెళ్ళి రోజు కూడా రెండు సేమ్ డేట్స్ కాబట్టి నేను ఈ సంవత్సరం మా పెళ్లి రోజున స్వామివారి వ్రతం చేయించుకోవాలనుకున్నాను అనమాట. అలాగే పెళ్ళి కూడా అక్కడే కాబట్టి ఈవినింగ్ పెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పి మార్నింగ్ నేనైతే సోమదేవపల్లి నుంచి అన్నవరం బయలుదేరానండి. మా వారును బాబు మా మదరు మొత్తం ముగ్గురు కలిసి అయితే ఎర్లీ మార్నింగే భీమవరం నుంచి స్టార్ట్ అయ్యి అన్నవరం అయితే వచ్చేసారనమాట. ఇంకా అన్నవరం విశేషాలు అయితే చూసేద్దాం రండి. కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం. అడిగిందే తడవుగా వరాలిచ్చే దేవుడు అన్నవరం అనే పేరులోనే ఉంది. భక్తులు అడిగిన వరాల్ని క్షణాల్లో తీర్చే క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల దరిద్రాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. స్వామివారు ఇక్కడ త్రిమూర్తి స్వరూపంగా కొలువై ఉంటారు. రత్నగిరి కొండపై వెలిసిన ఈ స్వామివారి విశిష్టత ఏంటంటే, ఒకే పీఠంపై కింద శివుడు, మధ్యలో విష్ణువు, పైన బ్రహ్మదేవుడు ఉంటారు. అంటే ఈ ఒక్క స్వామిని దర్శించుకుంటే త్రిమూర్తుల్ని దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మేము పెళ్లి కోసం అని చెప్పి రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఆ రూమ్స్లోకి అయితే ముందు వెళ్ళి మొత్తం వ్రతం కావాల్సిన డ్రెస్సింగ్స్ ఏమేమి కావాలా అవన్నీ కూడా సెట్ చేసేసుకొని స్వామివారి వ్రత మండపానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంటే మనకి వ్రతం చేయించుకోవాలంటే ఇక్కడ మనం తీసుకున్న టికెట్ని బట్టి అయితే మనకి ప్లేస్ అలాట్ చేస్తారనమాట. 300 రూపీస్ టికెట్స్ ఉంటాయి, అలాగే 1000, 1500, 2000 కూడా ఉంటాయి అనమాట. మేమైతే 2000 టికెట్ తీసుకున్నామండి. మనం తీసుకువెళ్ళాల్సిన పూజా సామాగ్రి అయితే వ్రతానికి వెళ్ళేవారని చెప్పి ఎదర దేవస్థానం దగ్గర కానీ కింద నుంచి కూడా మనకి అమ్ముతూనే ఉంటారనమాట. అందులో కొబ్బరికాయలు, పత్రి, పువ్వులు అన్నీ అయితే ఉంటాయండి. వ్రతానికి కూర్చున్నప్పుడు అక్కడ దేవస్థానం వారు అయితే ఇంచుమించుగా పూజా సామాగ్రి అన్నీ ఇస్తూ ఉంటారనమాట. వాటితో పాటు మనం ఈ ఖచ్చితంగా అయితే తీసుకువెళ్ళాలి. స్వామివారి వ్రత మహిమ గురించి తెలుసుకున్నట్లయితే అండి, సత్యనారాయణ స్వామివారి వ్రతం చాలా శక్తిమైనదని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనం వ్రతం చేయించుకునేటప్పుడు 5 కథలు చెప్తూ ఉంటారు కదండి. ఆ 5 కథలు బట్టి మనం స్వామివారి విశిష్టతను అయితే తెలుసుకోవచ్చు అనమాట. మేమైతే 2000 టికెట్ తీసుకున్నాం అండి. స్వామివారి దేవస్థానానికి పక్కనే ఈ మండపం అయితే ఉందన్నమాట. మనకి అంటే కొంచెం సమ్మర్ కాబట్టి ఇదైతే ఏసీ రూమ్ ఉంటుంది అనమాట. 2000 అయితే ప్రతి దగ్గర కూడా బ్రాహ్మణులు వచ్చి మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా పూజకి చక్కగా అన్నీ సర్దేసి దగ్గరుండి వ్రతం చేయించి చక్కగా కథలన్నీ కూడా వివరంగా చెప్తారండి. అలాగే ఇక్కడ మనకి దేవస్థానంలో వెలిసిన స్వామివారి త్రిమూర్తి స్వరూపం గురించి, విశిష్టత గురించి కూడా చెప్తూ ఉంటారు. అందున మేము వెళ్ళే టైంకి సత్యనారాయణ స్వామివారి కళ్యాణం జరిగి 2 రోజులు అయిందనమాట. ఇంకా కళ్యాణోత్సవాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. తర్వాత మేము వెళ్ళిన రోజు అయితే వేద ఆశీర్వచనం చేయడం కోసం వేలాది బ్రాహ్మణులు అయితే దేవస్థానానికి వచ్చారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటే చాలా శక్తివంతమైందని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారండి. లౌకిక బాధల నుంచి విముక్తి పొందాలని పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, గృహప్రవేశాలు అంటే శుభకార్యాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అయితే ఈ ఇంట్లో వ్రతం చేయించుకుంటారు. లేదంటే స్వామివారి సన్నిధికి వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రసాద మహత్యం గురించి కూడా చెప్పాలంటే, అన్నవరం అనగానే గుర్తొచ్చేది ఆకులో ఇచ్చే గోధుమను ఒక ప్రసాదం. ఆ ప్రసాదం రుచి అద్భుతం, స్వామివారి అనుగ్రహం అమృతం. దాన్ని స్వీకరిస్తేనే యాత్ర సంపూర్ణమవుతుందండి. స్వామివారి అసలు ప్రసాదం చాలా అంటే చాలా ఫేమస్. అసలు ఎంతో రుచిగా అయితే ఉంటుందన్నమాట. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకున్న అనంతరం స్వామివారి గర్భాలయ దర్శనం అయితే చేసుకున్నామండి. మనసుకు చాలా సంతృప్తి అయితే అనిపించింది అనమాట. మామూలుగా స్వామివారి అంతరాలయ దర్శనానికి అయితే ఈచ్ వన్ వచ్చి 500 రూపీస్ టికెట్ ఉంటుంది. అలా కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కూడా వాళ్ళు చెప్పినా కూడా మనకి అంతరాలయ దర్శనం అయితే జరుగుతుందనమాట. అలా స్వామివారిని దర్శించుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట. స్వామివారి దర్శనం వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చేసామండి. స్వామివారి ప్రసాదాలు తీసుకుని అక్కడి నుంచి అన్నదాన సత్రానికి అయితే వెళ్ళామన్నమాట. కళ్యాణోత్సవాల సందర్భంలో కాబట్టి అక్కడ భక్తుల సంఖ్య అయితే చాలా ఎక్కువగానే ఉందండి. ఇంకా కొంతమంది అయితే క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి పిల్లలు కూడా వచ్చారనమాట. వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి చేయడానికి అని చెప్పి
నిజంగా ఆ వాతావరణంలో స్వామివారి దర్శనం నాకైతే చాలా బాగా అనిపించింది. అందున పెళ్లి రోజు స్వామివారి వ్రతం చేయించుకుని, స్వామివారి దర్శనం చేయించుకుంటే మనసుకి ఇంకా ఆనందం అనిపించిందనమాట. కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దేవస్థానం అంతా కూడా పూలతో అలంకరించారండి. ఇక్కడైతే పూలతో అలంకరించిన స్వామివారి రూపం చూడడానికి చాలా అందంగా అయితే అనిపించిందనమాట. ఇలా స్వామివారి వ్రతం దర్శనం అనంతరం అన్నదాన సత్రానికి అయితే వెళ్ళామండి. స్వామివారి కొండపైన నాకు తెలిసినప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఏదో ఒక మార్పులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. కన్‌స్ట్రక్షన్స్ అవి కూడా అభివృద్ధి అంతంతకు అయితే పెంచుతూనే ఉన్నారనమాట. అన్నవరం సత్యనారాయణ స్వామివారి విశిష్టతను, అలాగే స్థల పురాణాన్ని వివరిస్తూ ఆల్రెడీ నేను మన ఛానల్ పేజ్‌లో ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. దానికి సంబంధించిన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండీ, స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ పేజ్‌లోకి వెళ్ళి చెక్ చేయండి. స్వామివారి దేవస్థానం యొక్క విశిష్టత, స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారో అన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయన్నమాట. వ్రతం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్స్‌కైతే వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వేరే పనుండి మేమైతే మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళామనమాట. నిజంగా అండి పెళ్లి రోజు స్వామివారి వ్రతం చేయించుకొని అలా దర్శనం చేయించుకుంటే నాకైతే మనసుకు చాలా హాయిగా అయితే అనిపించిందనమాట. నిజంగా అండి ఈ స్వామివారి వ్రతం చేయించుకున్నప్పుడు అనిపిస్తుందనమాట. మనకి స్వామివారి కథలో చెప్పినట్టుగా ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. అప్పటి వరకు మనకున్న బాధలన్నీ తీరిపోయినట్టు చాలా మంచి ఫీల్ అయితే వస్తుందనమాట. సరదాగా స్వామివారి సన్నిధిలో తీయించుకున్న పిక్స్ అన్నిటిని కలిపైతే ఇక్కడ మీకు నేను ప్రజెంట్ చేశానండి. మీకు కూడా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయించుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందా లేదా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే అందరూ అనుకుంటారండి తప్పకుండా సంవత్సరంలో ఒక్కసారైనా స్వామివారి వ్రతం చేయించుకోవాలని. కొంతమంది ఇంటి దగ్గర ప్రత్యేకమైన సందర్భాల్లో చేయించుకుంటారు. లేదంటే కార్తీక మాసంలో చేయించుకుంటారు. కొంతమంది అయితే ప్రతి సంవత్సరం అన్నవరం వచ్చి మరీ స్వామివారి వ్రతం అయితే చేయించుకుంటారనమాట. ఇలా మా పెళ్లి రోజు స్వామివారి వ్రతం చేయించుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. పచ్చని ప్రకృతి మధ్య రత్నగిరి కొండపై కొలువుదీరిన ఆ సత్యదేవుని దర్శనం మన జన్మ ధన్యం చేస్తుంది. ఆ స్వామి కృప మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. వీలైన వాళ్ళు తప్పకుండా స్వామివారి దర్శనానికైతే వెళ్ళండి. నిజంగా చాలా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందనమాట. ఓం నమో శ్రీ సత్యస్వామిని నమో నమః. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.